అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 34వ అధ్యాయము 18వ వచనం చదువుకొని చిన్న అల్లరి పాడుకొని ముందుకు కొనసాగుదాం. ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించగా, ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించగా, జీవజలముల ఊటయనా నీవరను నన్ను నాటితివా, జీవజలముల ఊటయనా నీవరను నన్ను నాటితివా, మహోన్నతుడా నీవుకలోనే నివసించుట నా జీవితాన్యతై ఉన్నది, మహోన్నతుడా నీవుకలోనే నివసించుట, మహోన్నతుడా నీవుకలోనే నివసించుట నా జీవితాన్యతై ఉన్నది, నా జీవితాన్యతై ఉన్నది. మరి గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో నిర్గమకాండము 34వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాసి ఉన్నది. మరియు నీవు నీ కుమారుల కొరకు మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినముల పొంగని రొట్టెల పండగ ఆచరింపాలి. 7 దినముల పండగ ఆచరింపాలని ఇక్కడ హషెం వారు మోషే గారికి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పండుగను ఆచరింపాలి అని అంటే, ఇక్కడ ఐగుప్తు నుంచి వారు బయలుదేరిన దినము ఈ ఉడిన రొట్టెల పండుగలోనే వారు బయలుదేరారని లేఖన భాగం తెలియజేస్తున్నారు. అందుకని హషెం వారు ఈ పండుగను ఇజ్రాయేలీలు ఆ కఠిన బానిసత్వం నుంచి విడిపించినట్ల విధానమును బట్టి దాని జ్ఞాపకార్థంగా చేసుకోవాలని ఇక్కడ మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాడు. అలా తెలియజేస్తూ 19వ అధ్యాయంలో ప్రతి తొలుచూలు పిల్లయు నాది అంటున్నాడు. గొర్రెల్లో కానీ మేకల్లో కానీ మనుషుల్లో కానీ ప్రథమ సంతానం మగ సంతానం, మనుషుల్లో అయితే మగ సంతానం అది హషెం వారికి అదోనై వారికి మాత్రమే మరి చెల్లించవలసిందిగా చెందినదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు కూడా ఈ పండుగ దినాలలో ఒట్టి చేతులతో రాకూడదని కూడా మరి తెలియచేస్తూ ఉన్నాడు. అట్టి విధముగా ప్రథమ ఫలముల పండుగను కూడా ఆచరించాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రథమ ఫలముల పండగ 22వ వచనం, మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. ఈ విధముగా 3 పండుగల గురించి మనకు ఈ అధ్యయనం తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 3 పండుగల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా వారికి తగ్గ కొలది వారు ఎంతైతే తీసుకురాగలరో అంత హషెం వారికి మందిరమునకు తీసుకురావాలి. అది మందిరము ఎవరెవరికి చెందుతుంది? లేవీయులకు, మరి అక్కడ ఉన్న పనిచేసే వారికి, ఇంకా విధవరాలకు, అనాథలకు, పరదేశులకు, వారికి మందిరములో ఆహారం ఉన్నట్లుగా ఈ దశమ భాగాలు కానీ స్వేచ్ఛాత్మలు కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా దశమ భాగాలు స్వేచ్ఛాత్మలు వారికి
ఎంతైతే చేతనవుతుందో అంత మందిరానికి తీసుకురాలంటే హషేం వారికి చెందినదని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హషేం వారు మరి ఒకసారి ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే నీవు ముమ్మారు సంవత్సరమునకు ముమ్మారు నీ మనుషులందరూ కూడా ఆ మందిరమునికి రావాలని మరి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగలు, ఈ నియామక కాలాలు ఎందుకు ఏర్పాటు చేశాడు? నీ మంచి కోసం, నా మంచి కోసం, మన అభివృద్ధి పొందుకోవడానికి, మన తప్పులను తెలుసుకోవడానికి, మరి ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి, అంత మాత్రమే కాకుండా ఆయన యందు భయభక్తులు గల జీవితాన్ని జీవించడానికి అలాంటి సమయాన్ని, ఆ పండుగల సమయాన్ని, ఆ నియామక కాలాలను ఏర్పాటు చేసినట్లుగా మనము ఈ దినమందు తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆయన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, యావే ఎలోహిమందు భయభక్తులు గలవారమై ముందుకు కొనసాగులాగున ఆయన మనల్ని నడిపించునుగాక. ఆమేన్.